comedy show. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఎసంటోడో తెలుసు కదా. ఇంకో తీర్లో చెప్పాలంటే భూమి మీద ఉన్న యమ కింకరుడు అనొచ్చు. ఏమన్నా తేడా అత్తే ఏసి పారేసుడే మనోనికి తెలిసిన విద్యే. ఎవడన్నా ఎదురు మాట్లాడినా పై లోకం పార్సల్ చేస్తాడు. గంత కిరాతకుడు మరి. గసోంటోడు వరదలు వచ్చినప్పుడు ఆఫీసర్లు చక్కగా పని చేయలేదని ఏం చేసిండో చూస్తే పరిశానోడు పక్క. వరదను అడ్డుకున్నట్ల చక్కగా పనిచేయలేదని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ కాక 30 మంది హై లెవెల్ ఆఫీసర్లను ఉరిదీసిండట. ఏంది వరదలను అడ్డుకోలేదని 30 మంది ఆఫీసర్లను ఉరిదీసిండా అని దీర్ఘాలు తీస్తురులే. అదే పని చేసిండట కాక. పోయిన నెల అలా దేశంలో మస్తు వరదలు వచ్చి 4000 మందికి మీదనే జీవిడిసిర్రట. అయితే 10,000 మందికి మీదనే ఇండ్లు లేకుండా అయిపోయారట. చాలా మందికి నిల్వ నీడ లేకుండా అయిపోయింది. ఇక ఆ టైంలో కార్లకెళ్ళి దిగి కిమ్మయ్య పడవలెక్కి పరిస్థితి ఏందో చూసొచ్చిండు. ఇంత వరద ఎన్నడు చూడలేదు సార్, ఇప్పుడు ఆస్తి నష్టం కూడా షానే అయిందని ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చిరట. అయితే ఇంతగానం వరదలు వస్తాయని తెలిసినప్పుడు వరదలు అడ్డుకోకుండా ఏం పడావు చేసిరు మీరు అని తిట్టి 4,000 మంది జీవి పోయేందుకు కారణమయ్యారు. అసొంటి మీ జీవి నేను ఎందుకు తీయద్దు అని చెప్పి మీ అసొంటోళ్ళు భూమి మీద బతుకుడే వేస్ట్ అని ఆయనతో 30 మందికి ఒక్కటేసారి ఉరిశిక్ష చేసిండట. ఈ ముచ్చటను ఇక చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు రాసుకొచ్చినాయి. చాగాంగ్ రాష్ట్రం కార్యదర్శి సహా మొత్తం 30 మంది హై లెవెల్ ఆఫీసర్ల ఆయువు తీసిండట. మొన్న ఆగస్టు నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేసిండట. నయం వానలను అడ్డుకోకుండా మీరేం చేస్తున్నారని శిక్ష చేయలేదు ఇంకా. కానీ చూడురి వరదలను అడ్డుకున్నట్ల చక్కగా పని చేయలేదని ఆఫీసర్లకు ఉరిశిక్ష చేసిండు అక్కడ. అదే మన తాను చిన్నగా సస్పెండ్ చేస్తేనే అగజూడు ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తూ సర్కార్ సస్పెండ్ చేసుడేందని ఉద్యమాలే లేవదీస్తున్నారు. మరి మన తాన వాతావరణం వాళ్ళు ముందే వానలు బాగా కొడతాయి, వరదలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పంగా కూడా జనాలను అప్రమత్తం చేయకుండా బుర్రలు రుద్దుకుంటూ అర్రల కాలు చాపుకొని కూర్చున్న ఆఫీసర్లు ఇండియాలో వచ్చి ఎంత పుణ్యం చేసుకుర్రు కదా అని కామెంట్లు పెడుతుర్రు సోషల్ మీడియాలో నెటిజన్లు.